అందరికి వందనాలండి. ఈరోజు ఈస్టర్ పండుగ. ఈరోజు ఈస్టర్ పండుగ ఎవరికి? పండగ ఎవరికి? అసలు పండగ ఎందుకు? ఎప్పుడైనా ఆలోచించారా? ఈస్టర్ పండుగ జరుపుకుంటున్నాం కదా మనం. ఈ ఈస్టర్ పండుగ ఎవరికి? ఎందుకు? సహజంగా అందరూ చెప్తున్నారు, ఖాళీ సమాధిని చూయిస్తున్నారు, హీఈస్ రైజన్ అని చెప్తున్నారు. ఆయన లేచాడు, సమాధి ఖాళీగా ఉంది, ఆయన సమాధిలో లేడు అని చెప్తున్నారు. మరి ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు. మరి యేసు ప్రభు లేస్తే నీకేంటి? యేసు ప్రభు సమాధిలో నుంచి లేస్తే మనకెందుకు పండగ? మనుషులకి ఎందుకండి పండగ? దేవుడు సజీవుడైతే. ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు పండగ ఎందుకంటే ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి ఇది జ్ఞాపకం ఉండాలి. ఈస్టర్ పండుగ ఎందుకంటే దేవుడు లేచాడని పండగ కాదు. దేవుని యందు విశ్వాసం ఉంచిన నువ్వు కూడా లేస్తావని నిశ్చయత దేవుని పునరుద్ధానంతో సంఘానికి కలిగి, అందుకు మనందరికి పండగ. దేవుడు లేచాడని కాదు, నీవు కూడా లేస్తావని పండగ. మనం అందరం కూడా లేస్తామని సంతోషంతో పండగ చేసుకుంటాం. దేవుడు లేస్తే మనకేం కాదు, దేవుడు లెగుచుటను బట్టి, దేవునికి పునరుద్ధానం కలుగుటను బట్టి మనకి నిరీక్షణ ఏమనంటే, ఒకనాడు ప్రధాన దూత శబ్దంతో దేవుని సైన్య సమూహంతో దేవుడు మధ్యాకాశానికి వస్తే కడబోర ఊదగానే సంఘము ఎత్తబడతాం. సజీవులు గుండా మనుషులు ఒక్కసారి మార్పు చెంది పైకి వెళ్ళిపోతారు, ఆరోహణం అవుతారు. అందుకని పండగ. ఒకవేళ ప్రభువు రాకడికి ముందుగానే మరణిస్తే సమాధులు బద్దలైపోతాయి, సమాధులు తెరవబడతాయి, మట్టి అయిపోయిన ఈ దేహం, అక్షయమైనటువంటి దేహం మానవులు మళ్ళీ ఆ అక్షయతను ధరించుకొని మరలా రూపాంతరం చెంది మరలా లేస్తారు. అందుకు పండగ. పండగ అంటే దేవుడు లేచినందుకు కాదు, మనం కూడా లేస్తామన్నటువంటి నిశ్చయత దేవుని పునరుద్ధానం ద్వారా మనకు కలిగింది కాబట్టి మనకి పండగ. మరి ఈ శుభ సందర్భం, మరి దేవుడు లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. మళ్ళీ పునరుద్ధానులుగా చేయటానికి చాలని దేవుడు మనకుండి మనకు సాదృశ్యముగా ముందుగానే తన పునరుద్ధానం చేయాలి. ఆకాశ మేఘారుడై, సింహాసనాసీనుడై, సర్వ మానవాళి కోసం విజ్ఞాపన చేస్తూ మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. మరి ఈ శుభ సందర్భం
మరి మనం లేఖన భాగంలో నుంచి ఒక భాగాన్ని చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక ఒకసారి అందరు తీయండి. క్రొత్త నిబంధనలో 157వ పేజీ. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం చదువుతారండి ఎవరైనా? 55వ వచనం. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఇక్కడ రాయబడి ఉంది, ఒకసారి ఆలకించండి. ఇక్కడ రాయబడి ఉంది, దేవుడు అంటున్నాడు, మరణాన్ని పిలుస్తున్నాడు. మనుషుల్ని పిలుస్తాం కదా, ఓ మరణమా. ఓ అనే పదం ఎక్కడ ఉపయోగిస్తారండి? ఎక్కడ ఉపయోగిస్తారు? దేవుడు మరణాన్ని సవాలు చేస్తున్నాడు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? విజయం సాధించావా? దేవుడు మరణాన్ని కేక వేస్తున్నాడు. ఓ మరణమా, నువ్వెక్కడున్నావు? విజయం ఎక్కడ నీది అని దేవుడు సవాల్ చేస్తున్నాడు మరణాన్ని. మరలా అంటున్నాడు దేవుడు, ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? నీ ఆరంభం ఎక్కడా? నీ ఉనికి ఎక్కడా? నువ్వెలా కార్యసిద్ధి కలుగుతావు అని దేవుడు మరణాన్ని ప్రశ్నిస్తున్నాడు. సర్వ సృష్టికర్త దేవాతి దేవుడైనటువంటి యేసు ప్రభుల వారు మరణాన్ని ప్రశ్నిస్తున్నాడు. నువ్వెక్కడున్నావు? నీ విజయం ఎక్కడా? నీ ముళ్ళు ఎక్కడా అని ప్రశ్నిస్తున్నాడు. మరి ఎందుకు ప్రశ్నించాల్సి వచ్చింది? ఓ మరణమా, నీ విజయం ఎక్కడా అనే సందర్భం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే దాని విజయం కొద్ది కాలం వరకే ఉంది. ఒక్కసారి మీరు లేఖనం చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం ఒక్కసారి గమనించండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51 నుంచి ఒక్కసారి చూద్దామండి. 27:51. అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణకెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచారు. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడారు. చాలా ఇక్కడ ఒక సందర్భం జరిగింది. ప్రభువులు వారిని సిలువేశారు. ప్రభువులు వారు ప్రాణం ఇచ్చారు. ప్రాణం ఇవ్వగానే ఒక సందర్భం ఉంది అక్కడ. ఏమిటంటే
నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచారు. దేవుడు ప్రాణం ఇవ్వటం తోడనే వెంటనే విశ్వాసం నుంచి మరణించిన ప్రజలు ఏం చేశారండి? లేచారంట. లేవటానికి ముందు ఒకటి సంభవించింది. సమాధులు తెరవబడి, సమాధులు వాటంతటవే ఓపెన్ అయిపోయి అంట. సమాధిని ఎవరు తెరుస్తారండి? అసలు సమాధిలో ఏముంటది? సమాధిలో ఏముంటదంటే ఎప్పుడైనా చూసారా? సమాధిలో మానవ దేహం యొక్క అవశేషాలు ఉంటాయి. ఈ దేహము, మాంసము, రక్తము, ఈ భాగాలన్నీ మన్నైపోతే అవశేషాలు మిగులుతాయి, ఎముకలు మిగులుతాయి. కొద్ది కాలానికి ఆ ఎముకలు కూడా మట్టి అయిపోతాయి. మరి దేవుడు ప్రాణం ఇచ్చాడు. ప్రాణం ఇస్తే మట్టి అయిపోయినటువంటి సమాధులు, మట్టికి సాదృశ్యమైనటువంటి దేహాలు మొట్టమొదట సమాధులు తెరవబడినాయి. ఎవరి సమాధులు తెరవబడినాయి? ఎవరి సమాధులు అండి? పరిశుద్ధులు. పరిశుద్ధులు అంటే ఎవరండి? పరిశుద్ధులు అంటే ఎవరు? దేవుడిని అంగీకరించి, దేవుని ఒప్పుకొని, దేవునికి సాక్ష్యం ఇచ్చి, దేవుని ఇష్టానుసారం బ్రతికిన వారే పరిశుద్ధులు. దేవుని అంగీకరిస్తే చాలు, వారి సమాధులు తెరవబడితే అంటానికి సాక్ష్యం ఇక్కడ రాయబడి. దేవుడు చనిపోయాడు. దేవుడు చనిపోతే ఏమైందంటే సమాధులు తెరవబడినాయి మొట్టమొదటిగా. అక్కడ చూడండి 50 వచనంలో యేసు బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచి, దేవాతి దేవుడైనటువంటి యేసు ప్రభువు వారు ప్రాణము విడిస్తే మానవుల సమాధులు తెరవబడింది. సరిగా 2024 సంవత్సరాల క్రితం దేవుడు చనిపోతే, అంతకుముందు మనుషులు ఉన్నారు కదా, అంతకుముందు ప్రవక్తలు ఉన్నారు కదా, అంతకుముందు దేవుణ్ణి అంగీకరించిన జనాంగం ఉంది కదా, అంతకుముందు దేవుణ్ణి అనుసరించి దేవుని ఇష్టాన్ ప్రకారం నడిచిన మనుషులు ఉన్నారు కదా, సమాజం ఉంది కదా, వారందరూ కూడా సమాధులలోనే ఉన్నారు. దేవుడు ప్రాణం ఇచ్చేంత వరకు ఆ సమాధులు తెరుచుకోవాలా? దేవుడు ప్రాణము పెట్టేంత వరకు దేవుడిని అంగీకరించిన సమాజం సమాధుల్లోనే ఉన్నారు. ఆ సమాధిలో నుంచి మనిషిని బయటికి తీసుకొచ్చే వ్యక్తి, శక్తి, దేవుడు ఎవరు లేరు. అప్పటి వరకు సమాధిలోనే మట్టి అయిపోయి ఉన్నారు పరిశుద్ధులు. దేవుడు ఒక్కసారి ప్రాణం విడిస్తే సమాధులు తెరవబడి అంట. దేవుడు చెప్పాడా? సమాధులు, లాజరు సమాధి దేవుడు తెరిచాడు. లాజరు బయటికి రా అనగానే లాజరు బయటకు వచ్చాడు. మరి ఇక్కడ ఈ సందర్భంలో పరిశుద్ధుల సమాధులు తెరవబడటానికి ఎవరు పిలిచారు? సమాధులు ఎందుకు తెరవబడినాయి? సమాధులు ఎవరైనా చూస్తారంటే తీసి, మన ఇంట్లో కానీ ఎవరింట్లోనైనా చనిపోయినట్టు పెద్ద గనులు గొప్పవారు ఎలా ఉన్నారని చూసేద్దాం అనుకుంటారు ఎవరైనా సమాధిని తెరవడానికి ప్రయత్నం చేస్తారా? ఎందుకు? చీకటి పడితే సమాధి దగ్గరికి కూడా వెళ్ళరు. ఒకలాంటి అపోహ, ఒకలాంటి తెలియని భయం. ఈ మనిషి గమ్యం ఏమిటో, చనిపోయిన వ్యక్తులు ఎక్కడికి వెళుతున్నారో, పూడ్చిపెట్టినాక వారు ఏమైపోతున్నారో, ఒకలాంటి తెలియని భీతి మానవుల హృదయంలో ఉంటుంది. అందుకే చీకటి అంటే భయం, అందుకే సమాధులంటే భయం, అందుకే
ఒంటరిగా ప్రయాణం చేయాలంటే చీకట్లో భయం. ఎందుకంటే మనిషి గమ్యస్థానం ఏంటో వారికి స్పష్టంగా తెలియదు. మరి మనిషి మరణానికి కూడా అలానే భయపడతారండి. మనిషి మరణానికి భయపడతాడంటానికి నిదర్శనం ఏమైనా చెప్పగలరా? మనిషి మరణానికి భయపడతాడంటానికి నిదర్శనం వందల కొద్ది హాస్పిటల్స్ పుడతాయి. హాస్పిటల్స్ చాలా వస్తాయి. అనుమానంతోనే హాస్పిటల్స్ అన్ని నడుస్తున్నాయి. మనుషులకి ప్రాణం అంటే అంత భీతి, ప్రాణం అంటే అంత భయం. మరి కరోనా వచ్చినప్పుడు అసలు ఒక ఇంట్లో తల్లి, పిల్లలు, తండ్రి, అక్క, చెల్లి, అమ్మ ఏ భేదం లేదు. ఎవరికైనా వచ్చిందంటే బయటపడేయటమే. చూసారా లేదా? చూసారా దగ్గరగా? ఎవరైనా ప్రేమించారా? ఒట్టిగా ఉన్నప్పుడు చక్కగా ప్రేమించేవాడు. మరి కొద్దిమందికి ఉంటుంది ఆ ప్రేమ. ఇది ఆ సందర్భం ఈ మాటలో. కానీ ఆలకించండి, మనిషికి ప్రాణం అంటే ఎంత భయం అంటే సొంత కొడుకు, కూతురు, తండ్రి, తల్లిని కూడా విభేదించి దూరంగా పరిగెత్తేంత భయం. అన్ని బాగున్నప్పుడు బాగానే మాట్లాడతారు. ఏం చేశారండి అప్పుడు? ఎవరైనా ప్రేమించారా? సమాధులు, ఇక్కడ పరిశుద్ధుల సమాధులు తెరవబడితే ఎవరు ఆజ్ఞాపించారు? పరిశుద్ధుల సమాధులు తెరవబడటానికి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పాల? దేవుడు చనిపోయిందే బ్రతికించడానికి కదా. అందుకని ఇక్కడ ఓ మరణమా నీ విజయం ఎక్కడంటే సరిగా 2024 సంవత్సరాల క్రితం మరణించినటువంటి పరిశుద్ధుల విశ్వాసులు, దేవుని సమాజము సమాధుల్లోనే ఉన్నారు. అప్పటి వరకు మరణము వారి మీద విజయం సాధించింది. అది దాని అర్థం. ఓ మరణమా నీ విజయం ఎక్కడంటే దాదాపుగా 4,000 సంవత్సరాల క్రితం వరకు చనిపోయిన మానవ సమాజము, పరిశుద్ధులు, దేవుణ్ణి అంగీకరించిన వారందరూ సమాధుల్లోనే ఉన్నారు. ప్రవక్తలు, దేవునికి ఇష్టమైన ప్రజలు, దేవుడు ప్రేమించిన సమాజం, యాజకులు, న్యాయాధిపతులు, రాజులు, సామాన్యులు, సామంతులు అందరూ దేవుణ్ణి అంగీకరించి చనిపోయారు. సమాధిలోనే ఉన్నారు. వారిని ఎవరు బయటికి తీసుకొచ్చేవారే లేరు. వారి సమాధులు తెరవబడలా, వారి సమాధులు తెరిచి ఎవరు చూడలా. వారు మట్టి అయిపోయారు. దేవుడు పుట్టి చనిపోయేంత వరకు మానవుల సమాధులు, వారు పరిశుద్ధులైనా అపరిశుద్ధులైనా, నీతిమంతులైనా నీతిహీనులైనా, దేవుని సమాజమైనా దేవుని సమాజం కాకపోయినా సమాధిలోనే ఉన్నారు. ఆ మరణము వారి మీద ఏలుబడి చేస్తుంది. దేవుడు చనిపోయేంత వరకు మరణమునకు అధికారము, ఆధిపత్యము, విజయము సాధించినట్లు కనిపిస్తూ ఉంది. దేవుడు చనిపోయాడు, సమాధులు తెరవబడినాయి, పరిశుద్ధులు బయటకు వచ్చారు. పరిశుద్ధులు ఎక్కడికి వెళ్ళారండి? అక్కడ చూడండి 15:50. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51-53. వారు సమాధుల నుండి బయటికి వచ్చి వారు లేచిన తర్వాత పరిశుద్ధుల పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడి చనిపోయిన వారిని సమాధిలో తీసుకొచ్చి పెడితే వారు మరలా లేచి వచ్చి ఊళ్ళోకి వచ్చారంట. దేవుడు చనిపోగానే అప్పుడు మరణము ఓడిపోయిందని చెప్పడానికి ఇదే రుజువు. దేవుడు చనిపోవటం ద్వారా మనుషులు శాశ్వతముగా సమాధిలో ఉండాల్సిన స్థితి నుంచి సజీవులుగా పరిశుద్ధుల పట్టణంలో ప్రవేశించే యోగ్యత, అర్హత మానవులకు లభించింది. ఆలకించండి,
అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దేవుడు చనిపోవుటను బట్టి శాశ్వత కాలం నుంచి, ప్రారంభ కాలం నుంచి సమాధుల్లో ఉన్నటువంటి దేవుని సమాజము సజీవులుగా లేవటానికి కారణమైంది దేవుని మరణం. ఇక దేవుడు మరణాన్ని ప్రశ్నిస్తున్నాడు. 4000 సంవత్సరాలు దేవుడు చూస్తా ఉన్నాడు. 4000 సంవత్సరాలు నీతిమంతుల్ని సమాధి చేస్తున్నారు. మరి పరిశుద్ధులు, యాజకులు, సేవకులు, నీతిమంతులు చనిపోతున్నారు, సమాధి చేస్తున్నారు. 4000 సంవత్సరాలు అయిపోయింది. అయిపోయినాక ఒక దినం వచ్చింది. ఆ దినమున దేవుడు చనిపోయాడు. దేవుడు చనిపోవుటను బట్టి వారి సమాధులు తెరవబడింది. అప్పుడు అంటున్నాడు, సమాధులు తెరవబడినాయి, వారందరూ బయటకు వచ్చేశారు. దేవుడు సవాల్ చేస్తున్నాడు, ఓ మరణమా, ఎంతకాలం బంధిస్తావు దేవుని సమాజాన్ని? ఓ మరణమా, ఎక్కడ నీ విజయం? ఓ మరణమా, ఓ సమాధి, ఎంతకాలము దేవుణ్ణి అంగీకరించిన మనుషుల్ని పట్టి ఉంచుతావు? ఎంతకాలము క్షయము చెంది మనుషులు మట్టికి మన్నయి మట్టిలోనే ఉంటారు? ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నువ్వెక్కడా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఓ మరణమా అంటే మరణానికి బదులు లేదు. మరణానికి బదులు చెప్పటానికి మాటలు లేవు. మరణము ఏ సమాధానం ఇవ్వటం లేదు. మరణము ఏం మాట్లాడటం లేదు. మరణమే మరణించింది. యేసు ప్రభు మరణిస్తే ఇక ఎన్నటికి లేకుండా మరణానికి మాటలు లేవు. మరణానికి ఆధిపత్యం లేదు. మరణానికి శక్తి లేదు. మరణము ఎవరిని బంధించలేదు. మరణము నిస్సహాయమైపోయింది. ఇక దేవుడు సవాల్ చేస్తున్నాడు, ఎక్కడున్నావు? ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? 4000 సంవత్సరాలు విజయం సాధించినట్లు కనిపించా. ప్రవక్తలు చెప్తా వచ్చాడు, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును. ఆయన యేసుక్రీస్తు. ఆయన 4000 సంవత్సరాలకు పుట్టాడు. చనిపోవటానికే పుట్టాడు. లేఖనంలో నెరవేరినట్లు యూదాదేశపు బెత్లెహేములో కన్యకు జన్మించాడు. లేఖనంలో నెరవేరినట్లు మృతి చెందాడు. ఆయన మృతి చెందింది సమాధులు తెరవటానికి. ఆయన మృతి చెందింది సజీవులుగా చేయటానికి మనుషులని. మరి దేవుడు ప్రశ్నిస్తున్నాడు మరణాన్ని, ఓ మరణమా, నీ విజయం ఎక్కడ అని అంటే సృష్టి మౌనమైపోయింది. మరణమైన దృశ్యమైనదైనా అదృశ్యమైనదైనా మరేదైనా ప్రభుత్వాలైనా అధికారులైనా ఏది కూడా మాట్లాడటానికి అవకాశం లేక నిశ్శబ్దమైపోయింది సృష్టి. దేవుడు సవాలు చేస్తే, దేవుడు ప్రశ్నిస్తే దేవునికి బదులు కలిగినటువంటి శక్తి సామర్థ్యం కలిగిన ఏదైనా ఉన్నదా? దానికి రుజువు ఇదే. దేవుడు చెప్తున్నాడు, దేవుడు సవాల్ చేస్తున్నాడు, ఓ మరణమా, నీ విజయం ఎక్కడా అంటే విజయం లేదు. మరణమే మరణించింది. ఇక పరిశుద్ధులు తిరిగి లేచారు. అందుకని దేవుడు, ఓ మరణమా, నీ విజయం ఎక్కడని. రెండో మాట ఒకసారి చూడండి. రెండో మాట ఏంటండి? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా?
ముళ్ళు ఎక్కడ అంటే ఏమిటండి దాని అర్థం? మరణాన్ని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అంటే, ఆ ముళ్ళు అనే పదం అవి బైబిల్ మనకి తెలుసు కదా, అందరికీ గ్రీక్ భాష నుంచి తర్జుమా చేశారు. ఆ గ్రీకులో ముళ్ళు అన్న పదానికి కెంట్రాన్ అంటారంట. దాని అర్థం ఏమిటంటే, ఒక తేనె తీగకు ఉన్నటువంటి ఆ స్టింగ్ ముళ్ళు, లేకపోతే మరి ఒక తేలు ఉంటుంది కదా, స్కార్పియన్, దాని కొండెముకున్నటువంటి ముళ్ళు. మరి దేని చేత బాధించి మరణానికి అప్పగిస్తావు మరణమా? నీకు మరి మరణానికి ఆయుధం ఏమిటి అని అర్థం. ఇక్కడ సాదృశ్యం ఏమిటంటే పాపము అని అర్థం. ముళ్ళు అంటే పాపం ఎక్కడా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఓ మరణమా పాపం ఎక్కడా అంటే దాని అర్థం ఏమిటండి? పాపము ఏ విధంగా స్థాపింపబడుతుంది మీకు తెలుసా? పాపము ఏ విధముగా స్థాపింపబడుతుందండి? పాపము ఏ విధముగా తెలియబడుతుంది? మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మీరు రోడ్డున నడుస్తున్నారనుకోండి, మన దేశంలో ఒక నియమం ఉంది, గవర్నమెంట్ వారు పెట్టిన నియమం. ఏమిటది? రోడ్డుని వెళుతున్నారు, అన్నయ్య చెప్తున్నాడు, ఎడమ పక్కన నడవాలి. మరి అమెరికాలో నడుస్తున్నారు అనుకోండి, అక్కడ ఎలా నడవాలి? అక్కడ కుడి పక్కన నడవాలి. ఎడమ వైపు నడవటం మన దేశంలో నియమం. ఈ దేశంలో నువ్వు కుడి పక్కన నడిస్తే తప్పు అని చట్టం చెబుతుంది. మరి ఏది పాపము ఏది పాపము కాదు, ఏది ఏ విధంగా పాపం అవుతుందో అని ఎవరు చెప్తారు? ఇది పాపము అని రూఢీపరిచే విషయం ఏమిటి తెలుసా మీకు? ఇది పాపము అని రూఢీపరిచేది ఏమిటండి? ఒక్కసారి చూడండి. పాపము అని రూఢీపరిచేది దేవుని వాక్యం. ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవుడు. బైబిల్ గ్రంథంలో మొదటి 5 పుస్తకాలు, దాంట్లో రాసి ఉంటుంది, ఇది చేస్తే పాపం, దీనికి వేగుడు ఇది చేయాలి, పలానా పని చేస్తే పాపం, పలానా పని చేస్తే పాపం అని దేవుడే చెప్పాడు. దేవుడు మానవులకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే మనిషిని పట్టి పీడిస్తూ ఉంటుంది. పాపం చేస్తే బలి అర్పించు, పాపం చేస్తే యాజకుడి దగ్గరికి రా, పాపం చేస్తే ఒప్పుకో, పాపం చేస్తే నువ్వు శిక్షాఫలం ప్రాయశ్చిత్తం చెల్లించు అని ధర్మశాస్త్రం మనిషిని వేధిస్తా వెంటబడతా. దేవుడు అంటున్నాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడంటే పాపానికి ఆధారమైనటువంటి ధర్మశాస్త్రం ఎక్కడా అని అర్థం. ఓ మరణమా నీ ముల్లెక్కడంటే పాపాన్ని స్థాపించి చూపించి నువ్వు నీతిమంతుడు కాదు, నువ్వు పరిశుద్ధుడు కాదు, నువ్వు పాపివి అని నిన్ను కుచ్చి 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 నీ మనస్సాక్షిని హింసించి నీకు నెమ్మది లేకుండా నువ్వు పరిశుద్ధత పొందేంత వరకు నీ మనస్సాక్షి ద్వారా నిన్ను వేధించేది ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం ఎక్కడ అన్నాడు? ధర్మశాస్త్రం ఎక్కడండి? ధర్మశాస్త్రం ఎక్కడ? మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. చాలు. దేవుడు పుట్టింది ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి
దాన్ని తీసివేయటానికే వచ్చాడు. మరి ఆ ధర్మశాస్త్రాన్ని తీసివేయటానికి కొంత వెల చెల్లించాలి. ఏదైనా ఉచితంగా వస్తుందా? ధర్మశాస్త్ర ప్రకారం బలులు అర్పించాలి. ధర్మశాస్త్ర ప్రకారం మరి పశువుని తీసుకొచ్చి రక్తం ద్వారా పాప క్షమాపణ పొందాలి. మరి ధర్మశాస్త్రం ప్రకారం వెల చెల్లించాలి. ఏదైనా ఒక అర్పణ అర్పించాలి. ఒక మేకను అర్పించాలి, మేక ఉచితంగా వస్తుందా? ఒక గొర్రెని అర్పించాలి, గొర్రె ఉచితంగా వస్తుందా? నైవేద్యం ఇవ్వాలి, గోధుమ పిండి వట్టిగా వస్తుందా? నూనె ఇవ్వాలి, వట్టిగా వస్తుందా? పావురం వట్టిగా వస్తుందా? కొవ్వు వట్టిగా వస్తుందా? మనిషి ప్రాయశ్చిత్తం చెందటానికి, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి దానికి కొంత ఖర్చు పెట్టాలి. మరి ఆ ఖర్చు ఎవరు పెట్టారు? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూడండి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాళ్ళ మీద మోసిపోయాడు. చాలు. ఏమని రాయబడి ఉందండి? ధర్మశాస్త్రం ప్రకారం పాపాన్ని తీసివేయాలంటే, ధర్మశాస్త్రాన్ని తీసివేయాలంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి. దేవుడు వచ్చింది ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి. ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే పనిలో మరి వెల చెల్లించాలి. ఆ వెల ఏం చేశాడండి? అక్కడ ఏమని రాయబడింది? ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసి, దేవుడు మన పాపములను ఆయనే భరించాడు. ధర్మశాస్త్రమును ఆయనే నెరవేర్చి తీసివేశాడు. దేవుని మరణంతో ధర్మశాస్త్రము ముగించబడింది. దేవుని మరణంతో పాపమునకు ప్రాయశ్చిత్తము చేయబడింది. దేవుని మరణంతో సమాధులు తెరవబడినాయి. దేవుని మరణంతో పరిశుద్ధులు బయటకు వచ్చేశారు. దేవుని మరణంతో పరిశుద్ధులు పట్టణంలో ప్రవేశించి సంభాషిస్తున్నారు, కనిపిస్తున్నారు. అక్షయులైనటువంటి మానవులు, క్షయమైపోయినటువంటి మానవులు అక్షయులుగా బయటకు వచ్చేశారు. అప్పుడు అంటున్నాడు దేవుడు, ఇదంతా జరిగింది దేవుడు మానవుల పాపమును సిలువలో మోసాడు. మానవుల పాపమునకు వెల చెల్లించాడు. మానవులు నెరవేర్చవలసినటువంటి ధర్మ విధులు, ధర్మశాస్త్రమును దేవుడే నెరవేర్చి తీసివేశాడు. ఇక మానవులు ధర్మశాస్త్రమును నెరవేర్చాల్సిన పని లేదు. ఇక మానవులు పాప పరిహారం చెల్లించాల్సిన పని లేదు. దేవుడే ఆయన దేహములకు శిక్ష విధించుకొని మరి మానవుల సర్వ మానవాళి పాపమును ఆయన మోసాడని రాయబడి పేతురు పత్రిక. ఆయన ధర్మశాస్త్రమును నెరవేర్చుటకే వచ్చాడు, ఒక పొల్లైనను పోదని రాయబడి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో ఒకసారి చూడండి, అక్కడ ఏమని రాయబడి ఉందో. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడికిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా. పాత నిబంధన అంటే ధర్మశాస్త్రం. అంటే ప్రభువులు వారు వచ్చారు. ప్రభువు చనిపోయి లేస్తే మరి ఇక పాత నిబంధన ధర్మశాస్త్రము తీసివేయబడింది. మానవులకి నూతన నిబంధన ఇవ్వబడింది. ఇక మానవులు బలి అర్పించాల్సిన పని లేదు. మానవులు వెల చెల్లించాల్సిన పని లేదు.
మరి మానవులు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఎందుకంటే దేవుడు వెల చెల్లించాడు. ఎందుకంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని తీసివేశాడు. ఇదంతా జరిగింది, అయిపోయింది. అప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు చదవండి ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం, క్షమించండి, 27:50. దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగాను, భూమి వణకెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచారు. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చారు. ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు ఆగపడాడు. దేవుడు ఇవన్నీ జరిగించిన తర్వాత అప్పుడు అంటున్నాడు, ప్రశ్నిస్తున్నాడు, ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? కేక వేస్తున్నాడు దేవుడు. మరణాన్ని సవాలు చేస్తున్నాడు దేవుడు. మరణాన్ని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఎక్కడున్నావు, ఎక్కడున్నావు అంటే మరణించిన వారు ఎక్కడుంటారండి? సమాధుల్లో ఉంటారు. కానీ సమాధులు ఏమైపోయినాయి? సమాధులు తెరవబడినాయి. సమాధిలో వారు బయటకు వచ్చారు. బయటకు వచ్చి వారు సజీవులై పట్టణంలోకి వచ్చేశారు. సమాధులు ఖాళీ అయిపోయినాయి. మరణం దాగటానికి స్థలం లేదు. మరణించిన వారిని ఎక్కడ దాచిపెడతారండి? మరణించిన వారిని ఎక్కడ దాచిపెడతారు? సమాధిలో కదా. మరి ఆ సమాధి ఖాళీ అయిపోయింది. ఇప్పుడు దేవుడు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎక్కడున్నావు మరణమా, ఎక్కడున్నావు? నువ్వెక్కడ దాగి ఉన్నావు? నీ విజయం ఎక్కడైనా ఉందా? మరణపు ఉనికి ఎక్కడైనా ఉందా అని దేవుడు బిగ్గరగా కేక వేస్తున్నాడు. ఓ మరణమా, నువ్వెక్కడ అంటే సృష్టి నిశ్శబ్దమైపోయింది. మట్టి అయిపోయిన మానవులు సజీవులైపోయారు. సమాధానం చెప్పడానికి ఎవ్వరు లేరు. మరణానికి మాట పడిపోయింది. మరణమే ఇక లేదు. మరణమే మరణించినంత పని అయిపోయింది. మరణము దాగటానికి స్థలము లేదు. మరణము బదులు చెప్పటానికి వీలు లేదు. అట్లాంటి సందర్భం ఒకటి ఏర్పడింది ఇక్కడ. ఎక్కడంటే దేవుని మరణం దగ్గర. మరి ఆ మరణం ఈరోజు నీకు నాకు కూడా దేవుని మరణం. మరి ఆ మరణాన్ని అంగీకరిస్తే ఏమైందండి? అంగీకరిస్తే ఏమైంది? మొదటి దశలోని పత్రిక ఒకసారి చూడండి. దేవుని మరణాన్ని అంగీకరిస్తే ఏమవుతుందో లేఖనంలో రాయబడి ఉంది. మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన యెడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. చదవండి. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు
సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండి మనం వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడు. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంది. వ్యక్తిగతంగా మీరు ఎప్పుడైనా ఈ భాగాన్ని చదివారా? ఈ భాగము ఎక్కడైనా ఎవరైనా చనిపోతే బాగా కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు విలపిస్తుంటే ఆ బాధ భరించలేక ఏడుస్తూ ఉంటారు. మాతో ఉండి మాతో జీవించి వెళ్ళిపోతున్నావా అని ఒక మనిషి మరణాన్ని జీర్ణించుకోలేక మనుషులు ఏడ్చి విలపించి బాధపడతారు. అట్లాంటి సందర్భం అన్ని ఇళ్లలో, అన్ని ఊర్లలో, అన్ని సంఘ సమాజాల్లో సంభవిస్తుంది. మరి అక్కడికి వస్తాడు పాస్టర్ గారు, వచ్చి ఈ భాగం చదువుతారు. ఏమని? నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు ప్రభు తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో వెంట పెట్టుకొని వచ్చు. 2000 సంవత్సరాల క్రితం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ, బాప్తిసం తీసుకున్న వాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు, సంఘానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ పని జరిగించి ఉంటారు. ఏ పని అంటే, మొట్టమొదటిది యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల. మీరందరూ నమ్మారా? నమ్మకుండా బాప్తిసం తీసుకోరు కదా. అందరు విశ్వాసం ఉంచుతారు. యేసు ప్రభు మృతి చెంది తిరిగి లేచాడు, దేవుడు లేచుటను బట్టి నాకు రక్షణ అని మానవులు నమ్మి బాప్తిస్మంలో సాక్ష్యం ఇస్తారు. మరి వీరందరికీ ఒక విషయం చెప్తున్నాడు, జరగబోయే విషయం. ఈ విషయం ఇంకా జరగల. మరి ఇదే విషయం అంటే, మనందరము సంఘముగా కూడి ఉన్నాం, దేవుణ్ణి అంగీకరించి బాప్తిసం తీసుకుని పాత్రలో పాల్పంపులు పొందుతున్నాం. మరి ఒక రోజు వస్తుంది, ఆ రోజంట దేవుడు వస్తాడంట. దేవుడు ఎట్లా వస్తాడు? 16వ వచనంలో రాయబడి, ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరతో పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చు. చాలా ఒక రోజు వస్తుంది, మహాభయంకరమైన ఆర్భాటం అంట. ఏదైనా మన గ్రామంలో కానీ ఎక్కడైనా పండగ జరిగిస్తున్నారనుకోండి, ఎట్లా ఉంటుందండి? ఆర్భాటం, పెద్ద ఊరేగింపు, కొత్త బట్టలు, మంచి ఆహారం, సంతోషము ఉంటుంది కదా. అట్లాంటి పెద్ద ఆర్భాటం ఉంటుందంట. ప్రధాన దూత శబ్దము, దేవుని దగ్గర సేవకుడైనటువంటి ప్రధాన దూత శబ్దం చేస్తారంట. మరి మీకు తెలిసే ఉంటుంది, ఏదైనా కంపెనీస్లో ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉన్న దగ్గర సైరన్ ఉంటుంది.
పిల్లలు చదువుకునే కాలేజీలో అవర్ టు అవర్ మరి రింగ్ చేస్తారు. మరి ఒక శబ్దం ఉంటుంది, అదేమిటంటే అలర్ట్ చేస్తుంది. స్కూల్కి స్టార్ట్ అయ్యే ముందు 3 ఇండికేషన్స్ ఉంటాయి, 3 అలర్ట్స్ ఉంటాయి. ఫస్ట్ అలర్ట్, సెకండ్ అలర్ట్, థర్డ్ అలర్ట్. అవగానే క్లాసులో ఉండాలి. ఇక స్కూలు ప్రారంభమైంది. అట్లాగే ఒక అలర్ట్ జరగబోతుంది లోకంలో, సృష్టిలో, సంఘానికి. ఆ రోజు ఈ విధంగా సంభవిస్తుంది. పెద్ద ఆర్భాటము జరుగుతుంది. దేవుని దూత శబ్దం చేస్తాడు ఆకాశంలో. వర్షం వచ్చేటప్పుడు ఒక మెరుపు మెరిస్తే, ఒక ఉరుము ఉరిమితే ఏం చేస్తారండి? మెరుపు ఇంక చూస్తూ ఉంటారు ఎవరైనా? చెవులు ఇలా పెట్టి ఆలకిస్తారా? ఉరుముతుంటే ఏం చేస్తారండి? ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుని, చెవులు మూసుకుని, కళ్ళు మూసుకుని యేసు ప్రభు అంటారు. ఎందుకు? మనిషికి భయం. ఆకాశము ఉరిమితేనే మనిషి భరించలేకపోతే, ఆకాశంలో మెరిస్తేనే నువ్వు చూడలేకపోతే, దేవుడు ఒక రోజు వస్తున్నాడు, మహా ఆర్భాటంతో వస్తున్నాడు. దేవుని దూత శబ్దం చేస్తుంది. దేవునికి ఒక ట్రంపెట్ ఉందంట, పెద్ద బూర. మన చర్చి పైన చిన్న మైక్ ఉంది, ఒక 100 మీటర్లు కూడా వినిపిస్తుందో వినిపించదో. మరి ప్రధాన దూత శబ్దము, దేవుని బూర ఎక్కడికి వినిపిస్తుందో తెలుసా మీకు? ఎక్కడి వరకు? దాని రేంజ్ ఎంతో తెలుసా? మనం వాడే మైక్రోఫోన్ ఒక 100 మీటర్స్ ఉంటుంది, మన స్పీకర్స్ ఒక 50 మీటర్స్ ఉంటుంది. దేవుడు ఒక బూర వాడబోతున్నాడు. దాని రేంజ్ ఎంతో తెలుసా? అది ఎక్కడి నుంచి ఎక్కడికి వినిపిస్తుందో తెలుసా? బూది గంతముల వరకు, భూమి అడుగు వరకు. భూమి ఎంత లోతుంటుందండి? భూమి ఎంత వైశాల్యం, రేడియస్ ఎంత అండి? భూమి ఉత్తరం నుంచి తూర్పుకు, పడమర నుంచి దక్షిణానికి ఎంత అండి? 4 దిక్కులు ఎంత అండి? వ్యాసార్థం ఎంత అండి? భూమి మొత్తం కంపిస్తుంది, భూమి మొత్తం ఆలకిస్తుంది, భూమి మొత్తం వినిపిస్తుంది. ఒక బూర ఊదబోతున్నాడు. ఒక సమయం రాబోతుంది. ఆ బూర ఊదే ముందు కిందకి వెళ్ళమ్మా, జడికి బాబు కిందకి వెళ్ళు. ఆ బూర ఊదబోతున్నాడు. అప్పుడు ఆ బూర ఊదేటప్పుడు ఏమనుందంటే, సరిగా 2000 సంవత్సరాల క్రితం సమాధులు తెరవబడి అని చదివాం కదా, సమాధుల్లో నిన్న వాళ్ళు బయటకు వచ్చారని చదివాం కదా. వారందరూ కూడా దేవుడితో వస్తారు. దేవుడితో కూడా దేవుని దూతలు వస్తారు. దేవుడు బూర ఊదుతాడు. ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితం ఒకసారి సమాధులు తెరవబడినాయి. తెరవబడిన వారందరూ వెళ్ళిపోయారు, దేవుడి రాజ్యంలో ఉన్నారు. ఆ భాగం ఎక్కడుంది చూడండి, 14వ వచనం. యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చు. యేసునందు నిద్రించారు. దేవుని మరణంతో వారి సమాధులు తెరవబడినాయి. వారు పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి ఆరోహణమైపోయారు, దేవుని రాజ్యంలో ఉన్నారు. ఇక మరలా దేవుడు రాబోతున్నాడు. దేవుని దూతలు రాబోతున్నాయి. దేవుని సంఘం రాబోతుంది. మరలా బూర ఊదుతారు. మరలా రెండవసారి సంఘం సిద్ధపడుతుంది. ఆ సంఘంలో దేవుని అంగీకరించిన సమాజం ఉంది. ఆ సమాజంలో నువ్వు నేనున్నా. ఆ బూర కోసం ఎదురు చూస్తున్నారు. మరి అక్కడ ఇంకొకటి రాయబడి ఉంది చూడండి, 16వ వచనం. ప్రభువు నందుండి మృతులైన వారు మొదట లేతారు.
ఆలకించండి. 15వ వచనంలోనేమో 14వ వచనంలో యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చు. ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితం చనిపోయిన వారిని వెంట పెట్టుకొస్తాడు. ఈ 2000 సంవత్సరాలలో చనిపోయిన వారు ఉంటారు కదా, ఆదిమ సంఘం మొదటి శతాబ్దం నుంచి యేసు ప్రభుల వారు చనిపోయిన దగ్గర నుంచి ఇప్పటికి ఎంతండి? 2024 సంవత్సరాలు అయిపోయి 25వ సంవత్సరంలో ఉన్నాం. దేవుడు అనగానే మీరు ఆ క్యాలెండర్ అని చూడాలి ఇప్పుడు. అది ఆ క్యాలెండర్ ఏంటంటే గ్రెగోరియన్ క్యాలెండర్. దేవుడి మరణాన్ని, దేవుడు పుట్టుకను తెలియజేసేది. ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నువ్వు క్యాలెండర్ చూస్తే దేవుడు పుట్టుక గుర్తుకు రావాలి. ఆ క్యాలెండర్ 2025 సంవత్సరాలు ఏమిటనుకుంటున్నారు? దేవుడు పుట్టినాక కాలాన్ని లెక్కించడానికి దేవుడిని మధ్యవర్తిగా పెట్టారు. అందుకే పిల్లలు చదువుకునే పుస్తకాల్లో క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని ఉంటుంది. ఆయన ఉన్నవాడు, ఆయన జీవించినవాడు, ఆయన చరిత్రలో ఉన్నాడు. ఆయన పుట్టుకకు, ఆయన మరణానికి నిదర్శనం ఆ క్యాలెండర్. 2025 సంవత్సరాల క్రితం నుంచి దేవుడిని అంగీకరించిన సమాజం చనిపోతా ఉంది. సేవకులు, హతసాక్షులు, విశ్వాసులు, నీతిమంతులు, పరిచారికులు, పరిశుద్ధులు, దేవుడిని అంగీకరించిన వారందరూ చనిపోతా ఉన్నారు. వారంట ఆ ట్రంపెట్, ఆ బోర ఊదగానే మరలా బయటకు వస్తారంట. ఎక్కడి నుంచి? ఏమనుందండి అక్కడ? క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేదు. లేవడం అంటే వాడు నిద్రపోతున్నారా? ఏంటంటే గాఢ నిద్రలో ఉన్నారా? సమాధిలో ఉన్నవారు గురక పెడతారా? సమాధులు శబ్దం చేస్తాయండి. నిర్జీవమైన శరీరాన్ని, దేహాన్ని తీసుకెళ్లి సమాధిలో పెడతారు. లేవటం ఏమిటి మరి? పైన చూడండి, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేదు. నువ్వు క్రీస్తు నందుంటే నిద్రించినట్టే కానీ చనిపోయినట్టు కాదు అని అర్థం. క్రీస్తుని అంగీకరించి బాప్తిసం తీసుకుని వాక్యానుసారం బ్రతికితే నువ్వు చనిపోవని అర్థం. నువ్వు చనిపోయినా నిద్రిస్తున్నావని చెబుతున్నాడు దేవుడు. లాజరు గారు చనిపోయి 3 దినాలయ్యి మానవ సమాజం అంతా ప్రభు వదిలేనైనా వాసన వస్తాడంటే దేవుడు ఏమన్నాడు? ఆయన నిద్రిస్తున్నాడే కానీ చనిపోలే. మానవులు చనిపోయారు అనుకుంటారు. దేవుడు అంటున్నాడు, లాజరు గారు నిద్రపోతున్నాడు, లాజరు వచ్చేసి అంటున్నాడు. ఇక్కడ కూడా అంటున్నాడు, 2025 సంవత్సరాల క్రితం నుంచి ఈ 2025 సంవత్సరాలు చనిపోయిన వారు, దేవుణ్ణి కలిగి చనిపోయిన వారి గురించి చెప్తున్నాడు. వారు చనిపోలా, వారు నిద్రపోతున్నారు. వారు క్రీస్తునందున్నారు. వారు లేస్తారు. ఆల్రెడీ ఒకసారి లేచిన వాళ్ళు వచ్చారు, మరలా ఇప్పుడు లేవడానికి సిద్ధమవుతున్నారు. తర్వాత 2 గుంపులు ఉన్నాయి. ఇప్పటికి 3వ గుంపు ఉంది. ఏమిటి చూడండి, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు, మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోకుడు. చాలండి. దేవుడు వస్తున్నాడు. కొంతమందికి మరణం రాలా, మనం ఇట్లా సజీవులుగా ఉన్నాం. దేవుడు వచ్చేసాడు. వస్తే ఈ మనుషులు ఇలానే మార్పు చెంది వెళ్ళిపోతారట. ఈ దేహము క్షయమైన ఈ దేహము అక్షయముగా మారిపోతుంది. కన్ను మూసి తెరిసేలోపు ఒక్క క్షణకాలంలో దేవుణ్ణి అంగీకరించిన సంఘం అంతా కూడా మార్పు చెందింది. ఆల్రెడీ ఒకసారి సమాధిలో ఉన్నవారు లేచారు. ఇప్పుడు ఇంకా కొంతమంది వెయిటింగ్లో ఉన్నారు లేవటానికి. ఇంకా కొంతమంది చనిపోలేదు.
వారు కూడా మార్పు చెంది పైకి వెళ్ళిపోతారంట. ఎక్కడికి వెళ్తారు? అక్కడ చూడండి, ఎక్కడికి వెళ్తారండి? ఆకాశ మండలమునకు మేఘముల మీద కనిపోతాడు. దేవుడు సంఘము కొరకు విందు ఏర్పాటు చేశాడు. మధ్యాకాశంలో 7 సంవత్సరాలు విందు ఉంటుంది. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేస్తే చికెన్ బిర్యానీ చేస్తాం ఒక పూట. ప్రభువు వారు దేవుని కోసం ప్రయాసతో నీతిగా జీవించి దేవుణ్ణి అంగీకరించి దేవుని మరణ బలియాగాన్ని అంగీకరించి ఘనము గాయించి దేవుడు నా కోసమే చనిపోయాడు, నేను మానవుడిని, నీతిహీనుడను, పాపిని, లోక సంబంధిని, దేవుడు నన్ను పవిత్రుడిగా చేస్తాడు, ధర్మశాస్త్ర క్రియలను బట్టి కాదు కానీ దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా నన్ను నీతిమంతుడిగా చేస్తాడు, దేవుడు రాజ్యంలో పాలు ఇస్తాడు నాకు, దేవుని సింహాసనంలో భాగ్యం ఇస్తాడు నాకు, నేను దేవుని సొత్తు, దేవుడు నా తండ్రి అని నువ్వు నమ్మావు కనుక నీకు విందు సిద్ధం చేశారు దేవుడు. మానవులందరూ గత 6000 సంవత్సరాల నుంచి చనిపోయిన వారందరూ 4000 సంవత్సరాలకు ఒకసారి లేచారు. ఈ 2025కి ఒకసారి లేస్తారు. తర్వాత సజీవులుగా ఉన్నటువంటి మనం కూడా వెళ్ళిపోతాం. దేవుని సంఘం అంటే మీరు లోకస్తులు కాదు. దేవుని సంఘం అంటే లోకం కోసం బ్రతకటం కాదు. దేవుని సంఘం అంటే నువ్వు లోకానికి సంబంధించిన వాడివి కాదు. కానీ ఆ విషయం మనకు తెలియదు. మనకు తెలియక భూ సంబంధమైన విషయాలు వెతుకుతా ఉంటాం. దేవుని మరణం, దేవుని బలియాగం ఎంతటి మహా గొప్ప కార్యాన్ని జరిగించిందో స్పష్టంగా కన్నులకు కట్టినట్టుగా రాయబడి, దేవుడు ఇదంతా జరిగించాడు, చనిపోయాడు, మరణాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? నువ్వు సమాధిని పట్టించగలవా? సమాధిలో మనిషిని బంధించగలవా? మరణమా నువ్వెక్కడంటే మౌనం అయిపోయింది. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ముల్లంటే పాపము, ధర్మశాస్త్రము ద్వారా సంక్రమించేటువంటి పాపం. పాపమునకు సాదృశ్యముగా ముల్లని చెప్పారు. పాపము ద్వారా మనిషి మరణానికి వెళ్ళిపోతాడు. మరణం ద్వారా దేవునికి ఎడబాటు కలుగుతుంది. ఇక పాపం చేయడానికి అవకాశం లేదు. పాపానికి కావలసినటువంటి వెలని చెల్లించారు. 1 పేతురు పత్రిక 2:24లో ఆయన పాపాన్ని, ఆయన దేహమందు సర్వమానవాళి పాపాన్ని మోసారు. మత్తయి సువార్త 5:17 ధర్మశాస్త్రం నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. మరి పాపము, ధర్మశాస్త్రము నీ మీద ప్రభుత్వం చేయదు. ఇక నువ్వు సదాకాలం జీవిస్తావు. మరి ఇక దేవుని మరణం 2 విషయాల్ని జ్ఞాపకం చేస్తుంది. మనం మాట్లాడిన మాటల్లో 2 విషయాలు ఉన్నాయి. దేవుని మరణం ఏం చెప్తుందంటే మరణం మీద విజయాన్ని తెలియచేస్తుంది. మరణం ఓడిపోయింది. దీన్ని మరణము ఓడిపోయింది. దేవుని పునరుద్ధానం 2 విషయాన్ని తెలియచేస్తుంది. 1, మరణం ఓడిపోయింది. 2, ఈ జీవితం ఎక్కడితో ఆగిపోదు అని తెలియచేస్తుంది. మనం చనిపోతే బాక్సులో పెట్టి తీసుకెళ్ళి మట్టిలో పెట్టి రావడం కాదు, మట్టిలో పెట్టినోడిని మళ్ళీ బయటికి తీసుకొస్తాడని చెప్తుంది దేవుని మరణం. ఎవరైనా తీసుకొస్తారండి? ఎవరైనా బరియలు అయిపోయినాక సమాధిలో ఉంచితే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారా? ప్రయత్నం చేస్తారా? ఆలోచన చేస్తారా? కానీ దేవుడు చేస్తున్నాడు. నువ్వు బాబు వచ్చేసేయి,
నువ్వు నన్ను ప్రేమించావు, నా ఇష్టానుసారం బ్రతికావు, నా ఆజ్ఞలు గైకొన్నావు. నిన్ను సమాధిలో పెట్టారా? సమాధి నిన్ను బంధించలేదు, నువ్వు బయటికి రా అని పిలవబోయే ఒక గడియ వస్తుంది. ఆ గడియలో ఇక్కడ ఏమని రాయబడింది? ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరుతోనూ పరలోకము నుండి ప్రభువు దిగవచ్చు. ప్రభు వస్తున్నాడు, దేవుని దూతలు ఉన్నారు, దేవుని సంఘం ఉంది. ఆర్భాటంతో వస్తున్నాడు, దొంగ వలె రావటం లేదు. దేవుడు ఎవరికి తెలియని విధంగా రావటం లేదు. ఆ దేవుని బోర రేంజ్ ఏమిటంటే భూమి ఈ చివరి మొదలుకొని ఆ చివరి వరకు, ఆకాశము పైనుంచి క్రింద వరకు దేవుని బోర వినిపిస్తుంది. మానవులు ఆలకిస్తారు. అది ఇప్పటి వరకు ఎవరు వినుండరు. ఆ దృశ్యము ఇప్పటి వరకు ఎవరు కన్నులతో చూడలేదు, ఎవరు వినలేదు, ఎవరు చూడలేదు. ఒక దివ్య సంఘటన జరగబోతుంది. ఆ దివ్య సంఘటన జరగటానికి కారణం ఏమిటంటే దేవుని పునరుద్ధానం. దేవుని పునరుద్ధానం ద్వారా ధర్మశాస్త్రము తీసివేయబడింది. దేవుని పునరుద్ధానం ద్వారా మరణమునకు ప్రాయశ్చిత్తము చెల్లించబడింది. ఇక మానవులు సమాధిలో నివసించజాలరు. ఇక పరిశుద్ధుల్ని బంధించి ఉండుట అసాధ్యము. ఇక చెల్లించాల్సిన వేళ చెల్లించాడు. ఇక దేవుడు వస్తున్నాడు, జరిగించాల్సిన విషయం జరిగించాడు. ఇక దేవుడు రాబోతున్నాడని రాయబడి. ఇక ఈ విషయం మీకు తెలియకుండటం నాకు ఇష్టం లేదంటున్నాడు. అందరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలి. అక్కడ చూడండి, సహోదరులారా, 1 దశలోని పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. దేవుణ్ణి అంగీకరించి నువ్వెందుకు బాధపడతావు బాబు? నువ్వు దేవుణ్ణి అంగీకరించావు కదా, నీకు కాదు బాధ. దేవుణ్ణి అంగీకరించావు కదా, నీకు కాదు చింత. దేవుణ్ణి అంగీకరించావు కదా, నీకు కాదు మరణం. నీకు తెలియకుండా ఉండటం నాకు ఇష్టం లేదు, మొత్తం చెప్పేస్తాను నేను అంటున్నాడు. జరగబోయే విషయాలు, సంభవాలు రాయబడి ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఒక మనిషి సమాధిలో నుంచి బయటికి రావాలన్నా, ఒక మనిషి సజీవుడిగా మార్పు చెంది పైకి ఆరోహణం అవ్వాలన్నా, దానికి కారణం దేవుడు బలియాగము, దేవుని పునరుద్ధానం. నిన్ను సమాధిలో నుంచి బయటికి తీసుకురావడానికి వెల చెల్లించి దేవుడు చేసిన పని కోసం పండగ. నీవు సమాధిలోకి ఎన్నటికి నీ ఉండవు, నిన్ను సమాధిలో నుంచి బయటికి తీసుకొస్తాడు కాబట్టి ఈస్టర్ పండగ. దేవుడు లేచాడని ఈస్టర్ పండగ కాదు, నువ్వు కూడా లేస్తావని ఈస్టర్ పండగ. చనిపోయిన వారు లేస్తారన్నటువంటి నిరీక్షణ ఈస్టర్ పండగ. నువ్వు అందుకు పండగ చేయాలి. దేవుడు లేస్తే నీకు పండగ కాదు, నువ్వు కూడా లేస్తావని పండగ. ఒకవేళ నువ్వు చనిపోకపోతే సజీవుడిపై మార్పు చెంది దేవునితో కూడా పైకి ఆరోహణం అవుతావని ఆ నిరీక్షణ దేవుడు నీకు ఇచ్చాడు. నీ నిమిత్తం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు, పాపాన్ని ఆయన దేహం నందు మోసాడు. అందుకు ఈస్టర్ పండుగ జరిగించాడు. ఈ విషయాన్ని మర్చిపోయి ఏం చేస్తారండి మా మానవులు? దేవుడు లేచాడని పాటలు పాడతారు. పాటలు నువ్వు కూడా లేస్తావని పాడాలి. ఏ పాటలు పాడాలండి? క్రైస్తవ విజయం పాటలు పాడాలి. దేవుడు లేచాడని పాటలు మంచిదే. దేవుడు లేస్తే నీకొచ్చింది ఏమిటి? దేవుడు లేచుటను బట్టి నువ్వు కూడా లేస్తావు, నేను కూడా లేస్తా. అందుకని నాకు ఈ పండగ, అందుకని నాకు ఈ సంతోషం, అందుకని ఈస్టర్ అని మనం జరుపుకుంటాం. మరి దేవుని పునరుద్ధానం 2 విషయాలు తెలియజేస్తుంది. మరణం మీద జయము,
విశ్వాసులకి, సంఘానికి, దేవుణ్ణి అంగీకరించిన సమాజానికి ఇక మరణం లేదని తెలియచేస్తుంది ఈ ఈస్టర్ పండగ. ఈ ఈస్టర్ పండగ తెలియచేస్తుంది దేవుణ్ణి అంగీకరించినటువంటి వ్యక్తి నీతిమంతుడు, పరిశుద్ధుడు, దేవుని ఆజ్ఞానుసారం బ్రతికినవాడు మరణము ఆయనకు ముగింపు కాదు. దేవుణ్ణి అంగీకరించిన వాడి సమాధి తెరవబడుతుంది, వాడు బయటకు వస్తాడు. మానవ జీవం మరణంతో ముగింపు కాదు అని ఈ ఈస్టర్ పండుగ తెలియచేస్తుంది. మరి నీకు ఆ విషయం తెలుసా? నువ్వు మరణించమని నీకు తెలుసా? దేవుడు నీ కోసం వెల చెల్లించాడని తెలుసా? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చాడని నీకు తెలుసా? ధర్మశాస్త్రము భారముగా వ్యాకులు పెట్టున్నది తీసివేశాడని నీకు తెలుసా? ఆ విషయం నీకు తెలుసు కాబట్టి ఈరోజు నువ్వు ఆరాధన చేస్తావు. ఎందుకు ఆరాధన చేస్తారండి? ఈస్టర్ పండుగకి ఏమని ఆరాధన చేయాలి? ఓ దేవా, నన్ను కూడా సమాధిలో నుంచి బయటికి తీసుకురావడానికి నువ్వు సమాధిలో నుంచి బయటకు వచ్చావా? నన్ను సజీవుడిగా సదాకాలం జీవింప చేయడానికి నువ్వు పునరుద్ధానం చెందేవా అని ఆరాధించాలి. దేవుడు లేచాడనిగా. దేవుడు లేస్తే నీకు నాకు ఉపయోగం. దేవుడు లేస్తే నీకు నాకు ఆశీర్వాదం. ప్రకటన గ్రంథం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. పదమూడవ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువు నందు మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని శాంతి పొందుతారు. ఇక్కడ రాయబడి ఉంది, ఎప్పుడైనా బరియల్ గ్రౌండ్కి వెళ్ళండి, ప్రతి సమాధి మీద ఈ మాటలే ఉంటాయి. ప్రతి రాయి మీద ఈ మాటలే ఉంటాయి. ప్రతి ఆదరణ కూడికకు ఇచ్చే ఇన్విటేషన్ మీద ఈ మాటే ఉండేది. ఏమనంటే అక్కడ ప్రభువు నందు మృతులు ధన్యులు. మరి ప్రభువును కలిగి ఎవరైనా మరణించారంటే వారు ధన్యులు అని రాయబడింది. మరి మీరు కూడా ధన్యులు అవుతారా? ఎప్పుడైనా నేను ధన్యుడిని అవ్వాలి అని ఆలోచించారా? మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇంకెందుకు నేను చనిపోదామని అనుకున్నారు ఎప్పుడన్నా? మరి ఇక్కడ రాయబడి ఉంది కదా, ప్రభువు నన్ను చనిపోతే వారు ధన్యులు, వారి ప్రయాసములు మాని విశ్రాంతి తీసుకుందాం, లేక నేను ధన్యుడిని అయిపోతాను, ఇక చనిపోవాలని ఎప్పుడైనా అనుకున్నారా? ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? శ్మశానానికి వెళ్తారు కదా, ఏదైనా బరియలకి, ఇక్కడ రాసి ఉంటాయి కదా, ఇది చదువుతాం కదా. ఎవరైనా అనుకున్నట్టు మీకు తెలుసా? ఎవరైనా అనుకుంటారా చనిపోతే ప్రభువుని నమ్ముకున్నాను కదా, ఇంకెందుకు బ్రతకటం, ఇక చనిపోదాం అని అనుకుంటారు? ఎవరన్నా అనుకుంటారా? చిన్న కాలు నొప్పి, చేయి నొప్పి వస్తేనే ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలి ఇక హాస్పిటల్కి.
అసలు ఇక కొబ్బరి నూనె ఎక్కడుందో వెంటనే కోకోనట్ ఆయిల్ గుర్తుకొచ్చేది. మరి స్వస్థత, మరి ఏ నూనె అమ్ముతున్నారు కదా అవి, ఇవన్నీ గుర్తుకొస్తాయి. ఎందుకు? నీకు చావాలని లేదు, నువ్వు ధన్యుడు అవ్వాలని లేదు. తప్పుగా అర్థం చేసుకోవద్దండి. మీరు చనిపోవాలని కాదు. అక్కడ ఏమని రాయబడిందంటే ప్రభు నన్ను చనిపోతే ధన్యులు అని రాయబడింది కదా. ఈ బైబిల్లో క్రొత్త నిబంధనలో చాలా పుస్తకాలు రాసినటువంటి పౌలు గారు ఒక మాట అన్నాడు. ఏమన్నాడండి? బ్రతుకుట క్రీస్తు, చావు అయితే లాభం. దాని అర్థం ఏంటి? చచ్చిపోతే మంచిది, బ్రతికితే దేవుడి కోసమే. ఆయనకి వ్యక్తిగత ఆశయం లేదు, పర్సనల్ రిక్వైర్మెంట్ ఏమి లేదు. నేను బ్రతకాలి, మంచి పేరు సాధించాలి, డబ్బు సంపాదించాలి, మరి ఇల్లు కట్టాలి, పొలాలు కొనాలి, ఆస్తి సంపాదించాలి, ఇట్లాంటిది ఏం లేదు. ఆయన దేవుని పని చేసి చేసి అలిసిపోయి ఆయన్ని జైల్లో వేశారు, బట్టలోడు తీసి కొట్టారు, రాళ్లతో కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు, హింస పెట్టారు. బాగా ఆయన ఫాస్ట్ పని చేసాడు, కానీ కానుక పెట్టిన డబ్బులు తీసుకునేవాడు కాదు. నైట్ ఏమో పని చేసేవాడు, పట్టాలు కొట్టి భోజనం చేయడానికి నైట్ పని చేసేవాడు, పగలేమో దేవుడి పని చేసేవాడు. ఎవరైనా సంఘస్థులు డబ్బులు ఇస్తే కూడా తీసుకునేవాడు కాదు. ఇప్పుడు సేవకులు లాంటి సేవకుడు కదా ఆయన. ఆయన కన్నులు ఎప్పుడు కానుక పెట్టి మీద లేవు. ఆయన కళ్ళు ఎప్పుడు ఆ సంఘస్థుల పాకెట్ మీద లేవు. ఆయన కన్నులు ఎప్పుడు దేవుని మీద ఉన్నాయి. ఆయన భారంతో మీ డబ్బులు కూడా నాకు వద్దు, మీ కానుకలు కూడా నాకు వద్దు, నేను పని చేసుకుని భోజనం చేసి ఉచితంగా ప్రకటిస్తానని ఆదర్శంగా పనిచేసి ఆ మాట అంటున్నాడు. ఏ మాట అంటే, నేను బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. ఆయనకు అర్థమైపోయింది దేవుని రాజ్యం ఏమిటో, ఆయనకు అర్థమైపోయింది. ఈస్టర్ పండుగ ఏం చేసిందో ఆయనకు అర్థమైపోయింది. దేవుడి పునరుద్ధానం వల్ల ఉపయోగం ఏమిటో ఆయనకు అర్థమైపోయింది. ఇక భూలోక జీవితం చాలు అంటున్నాడు. మరి ప్రభునందులో ధన్యులు అని రాయబడి. మరి చనిపోయిన వారి గురించి విచారించాల్సిన పని లేదు, సజీవులుగా ఉన్నవారు చనిపోతారని విచారించాల్సిన పని లేదు. వీటన్నిటికీ నిరీక్షణ ప్రభువులు వారు ఇచ్చారు. చివరిగా యోహాను సువార్త 11వ అధ్యాయం తీయండి ఒక్కసారి, ముగిద్దామా. అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. యేసు ప్రభు చెప్తున్నారు, పునరుద్ధానము జీవము నేనే. లైఫ్ అండ్ రెజరెక్షన్ రెండు, జీవము పునరుద్ధానం నేనే అంటున్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను, ఒకవేళ నువ్వు చనిపోతావేమో, ఒకవేళ నేనైనా చనిపోతానేమో, దేవుని యందు విశ్వాసం ఉంది కదా నీ హృదయంలో, ఇక నువ్వు చావు అని చెప్తున్నాడు. మరణం నీకు కాదు. ఆయన విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకు. దేవుని సంఘానికి, దేవుని అంగీకరించిన వారికి, విశ్వాసులకి, పరిశుద్ధులకి దేవుడు ఆదరిస్తున్నాడు. మరణం గురించి చింతించబాకు. ఒకవేళ నువ్వు మరణిస్తే మరణిస్తావేమో, కానీ నా యందు విశ్వాసం ఉంది కదా, నువ్వు లేస్తావు. విల్ రైజ్ అప్, నువ్వు లేస్తావని చెప్తున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో ఇంకో మాట రాయబడింది. ఒకసారి చూడండి.
రోమాపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపినవని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు సావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచే. దేవుని ఆత్మ నీలో ఉంటే నిన్ను కూడా దేవుడు జీవింపచేస్తాడని రాయబడింది. మరి ఆత్మ ఎవరిలో ఉంది? దేవుని ఆత్మ ఎలా వస్తుంది? మీకు తెలుసా? దేవుని ఆత్మ మనలో ఉంటే మనం చనిపోయినా లేపుతాం దేవుడు. మరి దేవుని ఆత్మ ఎవరిలో ఉంది? దేవుని ఆత్మ నాలో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి చేయెత్తి చూపించండి. ఒక్కసారి దేవుని ఆత్మ నాలో ఉందని చేయెత్తి ఎవరిలో ఉంది ఒకసారి చూపించాలి. కొంతమందికి అనుమానంగా ఉంది, కొంతమందికి సిగ్గు, కొంతమందికి మరి ఉందంటే మళ్ళీ దాని లక్షణాలు ఉంటాయి కదా, మళ్ళీ అవి కూడా కనపడాలి. నిర్భయంగా అందరి చేతులు ఎత్తండి. ఇదేమిటంటే సిగ్గుపడకూడదండి. అది ఆ చెయ్యి దేవుడు చూస్తున్నాడు, నేను కాదు. ఒకవేళ నేను మీకంటే చిన్నోడు అవ్వచ్చు, నేను లెక్కలేకపోవచ్చు, నాకేం తెలియకపోవచ్చు, వాటన్నిటిని నేను ఒప్పుకుంటా. నేను మీకంటే యోగ్యుడిని కాదు. కానీ దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందంటే నిజండి. యేసు ప్రభు దేవుడని మనసులో అంగీకరించి నోటితో ఒప్పుకొని బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరిలో దేవుని ఆత్మ ఉంటుందని లేఖనం రాయబడింది. బాప్తిసం తీసుకోమని ఎందుకు బలవంతం చేస్తారంటే దేవుని ఆత్మ. యేసు ప్రభువు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుని ఆత్మ పావురం వలె ఆయన మీద వాళ్తుంది. దేవుని శిష్యులు బాప్తిసం తీసుకున్నప్పుడు పౌలు గారు చేతులు పెట్టగానే దేవుని ఆత్మ లేఖనంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువు వారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామమైనటువంటి యేసు నామంలో బాప్తిసం తీసుకున్నావంటే నువ్వు ఆత్మ చేత ముద్రించబడ్డావని అర్థం. లేఖనంలో రాయబడింది. ఆత్మ చేత ముద్రించబడటం అంటే ఏంటో తెలుసండి? ఒకసారి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి, ఆ బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్ పంపించేటప్పుడు దానికి సీల్ వేస్తారు. ప్రతిరోజు తెచ్చేటప్పుడు తీసుకెళ్ళేటప్పుడు సీల్ వేస్తారు. ఆ సీలు 2 విధాలుగా పనిచేస్తుంది. ఆ సీల్లో లోగో ఉంటుంది, ఎంబ్లం. అది పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది అని. 2, అది గట్టిగా ఉంటుంది, ఇక రాదు. దేవుడు ఆత్మతో ముద్రించాడంటే నువ్వు దేవుని బిడ్డవు అని దాని మీద స్పష్టంగా నీ హృదయం మీద రాస్తాడు. ఒకటి ఆ భద్రత అర్థం ఏమిటంటే దానిని నీ దగ్గర నుంచి ఎవరు తీసివేయలేరు. దేవుని ఆత్మని నీ దగ్గర నుంచి ఎవరు దొంగిలించలేరు. అందుకని ఎవరైనా పిల్లలు కానీ, పెద్దవారు కానీ, యవనస్తులు కానీ, చిన్నపిల్లలైనా వెంటనే దేవుణ్ణి అంగీకరించిన వెంటనే బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం ఇచ్చు యోహాను గారు కూడా ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే బాప్తిసం తీసుకుంటే ఏం చెప్పాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నట్టు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు అని చెప్పి మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. నువ్వు బాప్తిసం తీసుకోవడానికి అర్హుడు కాదు. నీ క్రియలు చెడుగా ఉన్నవి, నీ ప్రవర్తన, నీ యొక్క నడవడి సరిలేదు, అయినా వచ్చేవా బాప్తిసం కావాలని? విభేదించడానికి నేనెవరిని తీసుకో అని ఇచ్చేసాడు. యోహాను గారి పని, సేవకుడి పని ఏమిటంటే బాప్తిసం ఇవ్వటమే. అంగీకరించినాక దేవునితో ఉండేది, ఉండంది, దేవునితో జీవించేది, జీవించింది, దేవునిలో నుంచి తొలగిపోయేది, స్థిరంగా ఉండేది, అది ఆ వ్యక్తికి సంబంధించిన విషయం. మరి దేవుని ఆత్మ దేవుని అంగీకరించిన వారందరికీ ఇచ్చారు.
అక్కడ రాయబడి ఉంది 21:11 వచనంలో, నీకివ్వబడిన ఆత్మ ఏం చేస్తుందండి అక్కడ? సావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయు. బాప్తీసం తీసుకోమంటే ఎందుకని ఆలోచిస్తారు? బాప్తీసం తీసుకోమంటే ఏంటో సంశయిస్తారు, సందేహపడతారు. ఎందుకంటే నువ్వు తిరిగి లేవాలంటే బాప్తీసం కావాలని అక్కడ రాయబడి. బాప్తీసం తీసుకుంటే నీకు దేవుని ఆత్మ ఇస్తాడు. దేవుని ఆత్మ ఇస్తే ఆ ఆత్మ నిన్ను సజీవుడిగా చేస్తుంది. ఒకవేళ నువ్వు చనిపోకపోతే నీ రూపాంతరం చెందుతావు. ఒక్క క్షణములోనే ఈ దేహము క్షయమైన దేహము అక్షయమైనదిగా మారిపోయి ఆరోహణం అవుతావు. ఆరోహణం అవ్వాలంటే ఆత్మ కావాలి. ఆత్మ నువ్వు పొందాలంటే అంగీకరిస్తే చాలు, అది ఉచితం. మరి దేవుడు మనకు ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణ ఇచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను తిరిగి లేస్తాడు. ఒకటి, చనిపోయిన మనలో ఆయన ఆత్మ ఉంది కనుక ఆత్మే నిన్ను లేపుతుంది, నీ ఆత్మ కాదు. మానవాత్మ సజీవం అవ్వాలంటే మానవుడు సజీవుడిగా ఉన్నప్పుడే దేవుని ఆత్మను అంగీకరించాలి. దేవుని అంగీకరిస్తే దేవుని ఆత్మనిస్తాడు. ఆత్మ నీలో ఉంటుంది. దేవుని ఆత్మ నిన్ను సమాధిలో పెట్టిన ఎంత మాత్రం నువ్వు బంధించలేదు. దేవుని ఆత్మ ఆయన అంగీకరించి దాన్ని దయచేసిన వారి దగ్గరికి చేరుకుంటాడు. మరి ఈ యొక్క ఈస్టర్ మనకి శుభ సందేశాన్ని తెచ్చింది. దేవుని అంగీకరించిన వారు మరణించరని ఈస్టర్ చెబుతుంది. ఎందుకంటే సంతోషం, ఎందుకంటే పండగ, ఎందుకంటే దేవుడు లేచినందుకు కాదు, నువ్వు లేవబోతున్నందుకు. ఆ విషయాన్ని జ్ఞాపకానికి తెచ్చుకో. నిన్ను లేపటానికి దేవుడు, నన్ను లేపటానికి, సర్వమానవాళిని లేపటానికి, రక్షించటానికి ఆయన దేహమునందు శిక్ష భరించి, పాపము భరించి, ధర్మశాస్త్రమును నెరవేర్చి తీసివేసి నూతన నిబంధన ఇచ్చి ఉచితంగా దేవుని వారసత్వాన్ని ఇచ్చి మనల్ని ఆశీర్వదించి ఇటువంటి స్థితి గతి అనుగ్రహించి ఈ విధముగా సంఘంలో చేర్చి క్రీస్తులో స్థిరుడుగా ఉంచి దేవుని ఆత్మ చేత నడిపిస్తూ అంతం వరకు నమ్మకంగా బ్రతకడానికి సహాయం చేస్తూ మన జీవితములకు చాలిన దేవుడుగా ఉండి మనతో ఉండి మనల్ని నడిపిస్తూ, మనల్ని సిద్ధం చేస్తూ, మనల్ని ధైర్యపరుస్తూ రాబో విషయాలను ముందుగానే తెలియచేసి నీ ఆయుష్ ఎంతో, నీ మరణం ఎంతో, నీ జీవం ఎంతో, నీ గమ్యం ఏమిటో మొత్తం నీకు ముందుగానే తెలియచేసి స్పష్టంగా నీ కళ్ళ ముందు ఉంచాడు. నోరు తెరిచి ఆరాధిస్తే చాలు. యేసుదేవా, నా సమాధి తెరవటానికి నీవు సమాధిలో నుంచి బయటకు వచ్చా అని గట్టిగా ఒక మొక్క చెప్తే చాలు. దేవుని పునరుద్ధానాన్ని నేను అంగీకరిస్తానని నీ హృదయంలో తలంచి అంగీకరించి నోటితో ఒప్పుకుంటే చాలు. అదే ఆరాధన. నువ్వేం చేయాల్సిన పని లేదు. ఓ దేవా, నువ్వు పునరుద్ధానుడు అయితే నాకు మేలు జరిగింది అని బాహాటంగా బహిరంగంగా ఒప్పుకోవటమే ఆరాధన అంటే. సరిగా 2024 సంవత్సరాల క్రితం దేవుడు పుట్టి బలి అయ్యి పునరుద్ధానుడయ్యాడు. దేవుడు పునరుద్ధానుడైతే మానవ సమాధులు తెరవబడినాయి. మరలా రాబోతున్నాడు, ఉన్నటువంటి సమాధులు తెరవబోతున్నాయి. సజీవులు ఉన్నటువంటి మనం కూడా రూపాంతరం చెంది వెళ్ళబోతున్నాం. వీటన్నిటికీ కారణం దేవుని పునరుద్ధానం. వీటన్నిటికీ కారణం దేవుని పునరుద్ధానం. మరి ఆ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుని మనం కూడా దేవుడిని ఆరాధిద్దామండి. తరలో వంచండి, ఆరాధించండి.